మేడం గారికి ఈరోజు సైనిక పాఠశాలకు ధీటుగా మేడం ఇందిరా మేడం సత్య సమేతంగా సార్ వారికి, మేడం గారికి, స్టాఫ్ కి, అదేవిధంగా మండల విద్యాధికారి అయినటువంటి బచ్చల సత్య గారికి, ఉపాధ్యాయులందరికీ ఈ విద్యార్థుల చేత ఒక్కసారి గౌరవ వందనం స్వీకరించాల్సిందిగా మేడం గారిని. మేడం జస్ట్ మినిట్. గౌరవ వందనం ఈరోజు మరి రిటైర్ కావాల్సినటువంటి మేడం గారికి, అదేవిధంగా దంపతులకు, వారి కుటుంబ సభ్యులకు, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు, మండల విద్యాధికారి గారికి, ప్రతి ఒక్కరికి ఎస్ మేడం. శ్రీనివాస్ సార్, ఐఎమ్ ఓవర్ టు శ్రీనివాస్ సార్. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు మరియు మీడియా పెద్దలు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికి కూడా స్వాగతం, సుస్వాగతం సార్. అదేవిధంగా రాజ్ కుమార్ సార్. సార్ ముందుగా చిన్న అంతరాయానికి వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. విద్యాధికారి రమేష్ గారు, మాజీ రిటైర్డ్ ఎంఈఓ నరసింహారెడ్డి గారు మరియు వివిధ మండలాల నుంచి ఇచ్చేసిన ఉపాధ్యాయులు, వెల్ఫేర్ ప్రధాన ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలండి. మరి ఒకసారి స్టేజ్ పైకి వెళ్దాం. బంధుమిత్రులు అందరికీ కూడా మరొకసారి స్వాగతం ఆహ్వానిస్తున్నాము. కొమరేలి మండల ఎంఈఓ గారు శ్రీ బి రమేష్ సార్ గారిని వేదిక నుంచి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. తర్వాత వీలైతే సెట్ అయిపోయింది. రండి. వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. లావణ్య గారు, అక్షయ తొందరగా వ్యాఖ్యానంగా నుంచి కోరుతున్నాము. ఏఎంసీ చైర్మన్ గజ్వేల్ ప్రధాన సభ్యులు లక్నవరం జానకరమణి సార్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తాను. గురువులు, నిజమైన గురువులు. ఈ గోవలోకి మన ఇందిరా గారు 100% అభివృద్ధులను dear
మండల విద్యాధికారులు, హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఇప్పుడు సభాధ్యక్షులు శ్రీ శ్రీనివాసుడు సార్ గారు ప్రసంగం చేయడం అధ్యక్షులు. స్టాఫ్ రూమ్ ఉంది, ఒక్కసారి అందరికీ శుభ మధ్యాహ్నం అండి. మా ఆహ్వానాన్ని మన్నించి నేడు పదవీ విరమణ పొందుతున్న ఇందిరా మేడం గారి రిటైర్మెంట్ కార్యక్రమానికి విచ్చేసిన పాల్పంచుకుంటున్న ముఖ్య అతిథి స్థానిక పదవీ విరమణ పొందిన ఎంఈఓ నరసింహారెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న స్థానిక గడిసెడ్ ప్రధానోపాధ్యాయులు నాగప్రభాకర శాస్త్రి మంగోలు గారు, అదే రకంగా జానకి రామిరెడ్డి గారు లగడారం ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, శ్రీనివాస్ గారు ఎస్జిటి సంఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, అదే రకంగా స్థానిక ఉన్నత పాఠశాల కమిటీ చైర్పర్సన్ మేడం బృందం లావణ్య గారు, అదే రకంగా పేరు రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మా కృష్ణ రవీందర్ గారు, అశోక్ గారు, మన టీపీటీఎఫ్ జిల్లా నాయకులు మంగళూరు ఉపాధ్యాయులు స్వప్న గారు, మేడం యొక్క స్నేహితుడు కోటేష్ గారు, వాళ్ళ బావగారు, అదే రకంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న వివిధ మండలాల నుంచి వచ్చేసిన అందరికీ కూడా గౌరవ పాత్రికేయ మిత్రులు, మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విశేషమైన సేవలు అందించారు. మరి వారు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చి సుమారు 42 సంవత్సరాలు సర్వీస్ చేసి ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు మేడం మాకు ఆదర్శమని మేము చెప్పవచ్చు. 42 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకొని నేడు పదవి విరమణ పొందుతున్న సమయం వరకు కూడా మేడం హైదరాబాద్ నుంచి వచ్చినా కూడా ఖచ్చితంగా ప్రాథమిక పాఠశాలలో ప్రేయర్ టైంలో ప్రేయర్లు ఉండేవారండి. పాఠాలు నేను నేర్చుకున్నామని చెప్పేసి నేను నిజంగా చెప్తున్నాను సార్. ఎందరితో కలిసాము కానీ నిజంగా మా స్టాప్ చేసుకున్నాం. మేము అనుకుంటే ఆడపిల్లలంటే కొంత తక్కువ చూపు ఉంటుంది, కానీ వాళ్ళ నాన్న ఆ కాలం అంటే నా వయసు 78 అండి. నేను 78లో పుట్టాను అంటే నాకన్నా అంటే నేను ఒక చెడ్డీ కట్టుకోవచ్చండి. నేను ప్రైమరీ స్కూల్ పనిచేయడం అంటే నిజంగా నేను అదృష్టంగానే భావించాను. మంచిగా రాణించాలి, విద్యాబుద్ధులలో రాణించాలి, మంచి ఉపాధ్యాయులు ఏదో ఒక సహకారంతో ఒక కుటుంబాన్ని సక్సెస్ఫుల్గా రన్ చేసిందని మేము ఇందిరా మేడం కొలీగ్స్ ద్వారా, పాత ఎంఈఓ ద్వారా, ఇందిరా మేడం మిత్రుల ద్వారా తెలుసుకున్నాం. ఈ 10 నెలల కాలంలో మేము చవి చూసినామండి. నిజంగా అట్లాంటి ఆర్థిక క్రమశిక్షణ అండి. అంటే మనకు ఎంత వస్తుంది, మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత పొదుపు చేయాలి అని చెప్పేసి మంచి ఆర్థికవేత్త ఇందిరా మేడం గారండి. అవసరం అయితేనే ఖర్చు పెట్టాలి, అవసరం లేకుంటే ఆటాన కూడా ఖర్చు పెట్టద్దు, అవసరం ఉంటే ఎంత ఖర్చుకైనా వెనకాడొద్దు. మనము సంపాదన పెంచుకునే మార్గాన్ని ఎంచుకోవాలి. కానీ మేడం యొక్క అనుభవానికి తగ్గట్టు ఆమె మమ్మల్ని చాలా చక్కగా చూస్తున్నారు.
गणाय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि కూరుపల్లె ఉపాధ్యాయులకు మరియు కొండవెల్లి వచ్చిన ఎంఓ గారికి ఇక్కడికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులకు మరియు నా తోటి మిత్రులకు మరియు ప్రెస్ సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే అన్నిటికంటే ఉత్తమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. దీని మించిన వృత్తి ఎక్కడ వృత్తి అంటే ఉపాధ్యాయ వృత్తి. నిజంగా ఏంటంటే మేడం గురించి చాలా హ్యాపీ మా సీనియర్ సార్. ఎందుకంటే చూస్తేనే తెలుస్తారు మేడం ఏంటంటే అంత చాకచక్యంగా ఉన్న మేడంగా గుర్తించవచ్చు. ఇంకోటి ఏంటంటే నాకు దేశకాడికి ఇందిరా అనే పేరు ఉన్నారు. ఎక్కడైనా యాక్టివ్ పర్సన్ ఉంటారు సార్. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎట్లా ఉన్నది, మన మేడం గారు ఎట్లా ఉన్నది. ఇందిరాని ఎక్కడ చూడండి, ఇందిరాగాంధీ పేరులో చాలా యాక్టివ్ పర్సన్ ఉంటారు. ఎందుకంటే చాలా ఉన్నతమైన కూర్చొని అండ్ పెద్దలందరికీ థ్యాంక్ యూ అండి విషయం. మీరు ఇది చాలా గర్వమైన విషయం నాకు కూడా. ముందుగా మా తాతగారు స్వర్గీయులు 12 సంవత్సరాలు అయిందండి. డెఫినెట్గా ఇక్కడ ఉంటే చాలా ఆనందపడేవాళ్ళు. అమ్మమ్మ ఇంతమంది ఫోన్ చేసి కూడా విష్ చేశారు. వాళ్ళిద్దరిని తప్పనిసరిగా గుర్తు చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళిద్దరు జన్మనిచ్చారు అమ్మకి. ఈరోజు ఇక్కడ ఉండడానికి కారణం వాళ్ళు. అదే కాకుండా వాళ్ళు పెంచిన విధానం, దానివల్లే ఇంత స్థాయికి వచ్చారు. చిన్నప్పటి నుండి మమ్మల్ని పెంచినప్పటి నుండి ఒక 3 విషయాలు మీ అందరికీ తెలియజేసుకోదలుచుకున్నాను. ధైర్యం, ఇంతకు శ్రీనివాస్ సార్ గారు చెప్పారు, చాలా విషయాలు చెప్పారు మీరు. అందులో ఒక 3 విషయాలు బట్టికి నాకు బాగా ఇష్టము. అవి అందరికి చెప్తున్నాను అనుకుంటున్నాను. ఒకటి ధైర్యం. 19 సంవత్సరాలకి ఉద్యోగం మొదలుపెట్టారు అమ్మగారు. ఆ టైంలో నుండి నాకు 84వ సంవత్సరం. ఆ టైంలో చాలామంది ఎదురుదెబ్బలు తిని ఉంటారు. ఇప్పటిదాకా నేను ఈ స్థాయిలో ఉండడానికి కూడా కారణం అది. ధైర్యం డెఫినెట్గా ఉండాలి. ధైర్యం ఉంటేనే ముందుకెళ్ళగలం. రెండవది లాగా ఉండాలి. అది ఉంటే కానీ ముందుకు వెళ్ళలేము అని అనుకుని సాధించలేము. అది సాధించడానికి 42 సంవత్సరాలు అనే దానికి కారణం అదే. ఇంకో రీజన్ గౌరవం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందరికీ ధైర్యం ఉంటుంది, అందరికీ సంకల్పం ఉంటుంది, కానీ అది సొంత విషయం గురించి. కానీ చుట్టుపక్కల గురించి ఆలోచించాలి, చుట్టుపక్కల పట్టించుకోవాలి అనేది ఈ 3 విషయాలు నాకు బాగా ఇష్టము. అవి నా జీవితాంతం చనిపోయేంత తీసుకెళ్తాను. మా పిల్లలు కూడా అదే నేర్పిస్తాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ 3 విషయాలు మట్టికి డెఫినెట్గా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. వచ్చింది రిలాక్స్ అవ్వడానికి. అంటే మాకు కూడా ఇది ఎమోషనల్ మూమెంట్. చిన్నప్పటి నుంచి మా మమ్మీ లైక్ వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ మై మామ్ అండి. You're the best. I love you. Happy retirement party. You learn from your nana to being the best principal teacher ever. చెప్పినట్టు 19 ఇయర్స్కే స్టార్ట్ చేసింది. 42 ఇయర్స్ ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. అలాగే కాకుండా ఆమె ఇల్లు కట్టుకోవడంలో కూడా మా అందరికంటే ముందు లైక్ షీ ఈజ్ ద ఫస్ట్ రోల్ మోడల్ ఫర్ అస్ ఇన్ మేకింగ్ ద ఫైనాన్షియల్ ప్లానింగ్ అండి. నాకు ఈ టేకమే మా పిండి దగ్గర నుండి మా రోహన్ ధైర్యం, సంకల్పం ప్లస్ మళ్ళీ లైక్ అణిగిమణిగి ఉండడమే కాకుండా మా పిన్ని గ్రేట్ ఫైనాన్షియల్ స్ట్రాటజిస్ట్ అండి. షీ ఈజ్ అవర్ రోల్ మోడల్. ఏంటంటే ఒకటి ఎలా మనం కూడబెట్టాలి, ఎలా మనం అభివృద్ధి చెందాలి, ఒక ఫ్యామిలీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అనేది అది అందరికీ మా గుణపాఠం. ఎందుకంటే మేము తన దగ్గర నేర్చుకుంది మెయిన్ కీటకేవే నాకు అది. నేను అదే కాకుండా ఆమె నన్ను చూసుకుని నాకు పర్సనల్గా నేను ఫస్ట్ టైం 2004లో నేను యూఎస్ వెళ్ళినప్పుడు మా పిన్ని నాతో ఒక 6 నెలలు గడిపిందండి. ఆమె నన్ను చూసుకున్న విధానం, నాకు జాబ్ రావాలని ఆమె సంకల్పం. Madam, for making learning Telugu easier and enjoyable. Madam inspired as in so many ways.
థ్యాంక్ యూ. హారిక పాపం మాట్లాడతాను వచ్చింది కానీ కొంచెం స్టేజ్ పేరు ఏం లేదమ్మా, భయపడద్దు, భయపడేది లేదెవరికి. మేడం వివిధ పాఠశాల నుంచి వచ్చిన ఉపాధ్యాయులు బంధుమిత్రులు అందరికీ మా యొక్క నమస్కారం. ఇందిరా గురించి మా సిస్టర్ గురించి చెప్పాలంటే ముందుగా మా పేరెంట్స్ మేము గుర్తు చేసుకోవాలి. వాళ్ళు లేని మేము లేము. నేను ఇంటికి పెద్ద, 6 రేట్లో ఇంటికి పెద్దదాన్ని నేను. కానీ మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానంగా ఉన్న రోజులను ఆ చీకటిని చేసిన మేధస్సును, అజ్ఞానంగా ఉన్న రోజులను ఆ చీకటిని చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన బాధ్యతలను ఆ సంఖ్యలను దంపిన జ్ఞాపకాలను. మరువద్దుర సమాజమా మహనీయులను, మరువద్దుర సమాజమా మహనీయులను, వాటినందుకోని శాసించర గగన తలమును. అనగారిన జీవితాల్లో అక్షరధారి పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగా చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. నీ భవిష్యత్తుకు పునాదేశ టీచర్కే సాధ్యం. టీచరు తన క్లాస్ రూమ్లోని ప్రతి విద్యార్థి క్యారెక్టర్ చెప్పండి. అలాగే నా మరదలు కూడా నా విద్యార్థిని. మీరు అప్పటి నుండి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ అక్క వాళ్ళ బావ వాళ్ళ తోటి సహోదరులు అందరూ కూడా ఇందిరా మేడం గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. కానీ నేను ఎట్టి పరిసరాల్లో దాన్ని ఒప్పుకోను. ఆ గొప్పతనం ఆమెది కానే కాదండి, ఆ గొప్పతనం ఆమెది కానే కాదు. అనవిని వేటుబడ్డ ఉంబరి ఉదగన అనవిని వేటుబడ్డ ఉంబరి భగ్గన భూషణ హుతాసన కీలయనంగా లేచి ಹೆಚ್ಚಿನ కనుగోయి ಕೆಂಪು సంగిలిద నవీన కానుల విరగల్ల గద్దెద కింద కంటి అనే ఒక తెలుగు పద్యాన్ని నేర్పించారు. Celebrating our headmaster madam retirement function. I am happy to seeing you all. Madam, you are most inspiring teacher. Madam encouraged us learn 20 tables. And also motivated to read and write properly. Thank you for best teacher. Thank you sir for giving this opportunity. పిల్లలు కొంచెం నోట్బుక్స్ లేదు అనగానే తెల్లారే హ్యాండ్ రైటింగ్. తను అమెరికాలో ఉన్నప్పుడు ప్రమోషన్ సంబంధించి ట్రాన్స్ఫర్ ప్రమోషన్ సంబంధించి కొంత ఇబ్బంది పడ్డమాట వాస్తవం. దాన్ని నేను మన
డిస్ట్రిక్ట్ అథారిటీస్ వచ్చి మాట్లాడి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్స్ ఇప్పించడం జరిగింది. అక్కడి నుంచే తపాసుపల్లి నుంచి గూడుపల్లి రావడం జరిగింది. కాబట్టి ఇంతకుముందు చెప్పినట్లుగా మేడం గారి యొక్క దంపతులు శేషాన్ని కాకుండా విశేష జీవితం అనుభవిస్తూ వారి యొక్క పిల్ల పాపలు మనవరాలతో బాగా ఆనందమయంగా అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి సభకి మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అన్న. అనుభవాల అల్లికలు గిల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతిక్షణం हरे रे मनसे जारे हरे रे वरसे मारे इदी वरकेपुडु लेदे इदी ना मनसे कादे ఎవరే నన్నా వినదే తనదారేదో తనదే స్మరణే ప్రేమాయి వింతలన్నీ నీ వల్లనే
ఆజ్ మేరా ఆశలే కనుగొన్నా మలుపులు ఎన్నైనా ముడిపడిపోతున్నా ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల మది కోరుకున్న మధుబాల చాలే నీ గోలా రోజు నీ నామ స్మరణే నీ వల్లనే రోజు నీ నామ స్మరణే నీ వల్లనే చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి కడుపుకొండ స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు నేను మేడం దగ్గర అక్కడ చదువుకొని ఉంటుంది. 10th 96, 97 అప్పటిదాకా మేడం మా దగ్గరే పాఠశాలలో పనిచేసింది. నా తర్వాత కూడా పనిచేసింది. దాదాపు 12.5 సంవత్సరాలు పనిచేసిందండి కడుపుకొండ స్కూల్లో. ఇక్కడ హన్మకొండ, మళ్ళీ ఇక్కడ కుకునూరుపల్లి, ఇక్కడ రిటైర్ అవుతుంది మేడము. నిజానికి తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 తందానే
సగాలలో సగం. రిటైర్మెంట్ జరుపుకుంటున్న ఇందిరా మేడం దంపతులు మరియు ఇక్కడికి ఇచ్చేసిన మన కుకునూరుపల్లి మండల తొలి ఎంఈఓ గారు సత్తయ్య సార్ గారికి మరియు వివిధ గ్రామాల నుంచి మన మండలంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన హెడ్ మాస్టర్లకి మరియు ఇక్కడికి వచ్చేసి అనుభవం అంతా లేదు అసలు మా వయసు కూడా చాలా చాలా సంతోషం. నేను ఎక్కువ సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో
సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో విశ్వమంతా ప్రేమ పండించగా పుట్టుకైన ఋషివో సాటి వారికై నివంతుగా ఉద్యమించు కృషివో అందరిలో ఒకడైన మనిషివో సూర్యుడివో చంద్రుడివో ఆ ఇద్దరి కలయికవో సారథివో వారధివో మా ఊపిరి కన్న కలవో సిరి మొవ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడిరాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. గిరికీలే తిరిగిందే మబ్బుల్లో గాలిపటం, సరిగా నువ్వు చూసావో అది నా హృదయం. ఆకాశం తాకిందే సంద్రంలో ఆ కెరటం, సరిగా గమనించావో అది నాలో పొంగే ప్రాణం. సిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడిరాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. పుస్తకమే తెరిచాక నవ్వెనులే నెమలిక, మన ప్రేమకు తొలి లేక తానే గనుక. నువ్వున్నది నా కోసం, నేనున్నది నీ కోసం, దూరానికి అవకాశం ఇవ్వను ఇంకా. ఊహలెన్ని వింటుందో, రంగులెన్ని తింటుందో, కొంచెం మంచి బొమ్మేదో గీయడానికి. ఎన్ని పాటలు పడుతుందో, ఎన్ని నిందలవుతుందో, ప్రేమ రెండు మనసులే ఏకం చేసేసరికి. సిరి మువ్వల్లోనే దాగుండే చప్పుళ్ళన్నీ నా గుప్పెడు గుండెల్లోనే వినిపించాయి. నడిరాత్రి జాబిలిలోనే కొలుగుండే వెన్నెలలన్నీ నా కళ్ళకు పట్టపగలే కనిపించాయి. కలగన్నది కళ్ళెదుటే నిజమయ్యి కనబడితే, వెలవంచున ప్రతి మాట పాటైపోయే. ఈ అల్లరి అంకెలకే కూడికలే రావేమో, మన ఇద్దరిని కలిపి ఒకటంటాయే. దేవదాసులంటోని కాళిదాసు చేసావే. మేడం దగ్గర నేను 10th క్లాస్లో 94-95 బ్యాచ్లో పాస్ అయ్యాను. మేడం మీరందరూ చాలా బాగా మాట్లాడారు, చాలా క్రమశిక్షణ నేర్పుతుంది, విద్య నేర్పుతుంది అని. అది అందుకు నిదర్శనం నేను కూడా. నాకు నేర్పించిన గురువులందరిలో మేడం కూడా ఒకరు. మేడం అంటే మాకు ఎక్కువ టైం స్పెండ్ చేసింది. మాకు 3 ఇయర్స్, నేను ఆ స్కూల్లో 3 ఇయర్స్ చదువుకున్నాను.
3 ఇయర్స్ కూడా మమ్మల్ని క్రమశిక్షణలో పెట్టింది. మేము ఎలాగ ముందుకెళ్ళాలి, ఎలాగ ఫైట్ చేయాలి, ప్రజెంట్ కాంపిటీషన్ తోటి అన్ని రకాలుగా మమ్మల్ని ట్రైన్ చేసింది. సో అందువల్లనే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉండగలిగాము. ఆ రోజు కూడా మేము అంతా నిజమే చెప్తాను తల్లి. ఓ సోదమ్మయ్యరా వస్తున్నా తల్లి. సోదమ్మ మాటను చులకన చేయొద్దు, పేదరాలి మాటను పెడచెవిన పెట్టొద్దు. కూడుకో గుడ్డకో చెబుతున్నది కాదు, భక్తికై భక్తికై చెబుతున్న వినుకో. చెప్పు తల్లి, ఏం చెప్తావు? అంతా నిజమే చెప్తావా తల్లి? అంతా నిజమే చెప్తానమ్మా. ఎవరి గురించి కావాలి? మా పెద్ద మేడం ఇందిరా మేడం గురించి కావాలి. ఓరుగల్లా జిల్లాలో పుట్టిన మన చదువు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనకు చివరి మలుపులో. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we all the joy, we miss you. నోటు బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. పెద్ద మాటలు దూరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో.
మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు చాలా వైభవంగా చేసినందుకు ప్రముఖంగా ఈ పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి గారు, సంజయ్ గారు, రామచంద్ర గారు, స్వరూప మేడం, నాగరాణి గారు, మేడం, మీ అందరికీ నా ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున ప్రత్యేకించి మీ అభినందన ఏంటంటే తను ఏ ఆర్భాటాలు కానీ ఫంక్షన్ చేయడం తనకు చాలా ఇష్టంగా ఉండదు, చాలా లో ప్రొఫైల్గా ఉండాలని కోరుకుంటుంది. కానీ మీరు ఒప్పించి ఇంత గొప్పగా ఈ సన్మాన కార్యక్రమం చేసినందుకు ఆశ్చర్యంగానే ఉంది. తర్వాత మా కుటుంబం ఈరోజు ఈ స్థాయికి ఉందంటే మీరందరూ చెప్తున్నారు ఇందిరా మేడం దగ్గర ఇది నేర్చుకున్నాము, చాలా నేర్చుకున్నామని. నేను ఎంత నేర్చుకుని ఉంటానో మీరు ఆలోచించండి. అంటే నేను ఫస్ట్ నాకు కొన్ని పరుచుకునేవాడిని, ఆర్థికంగా మీరు అంటారే ఆర్థికంగా అన్ని రకాలలో నేను చాలా సీరియస్గా ఉండేవాడిని కాదు. తర్వాత ఒకటే సీరియస్ అయిపోయాను. సో అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఒక మనిషి ఇంకొక మనిషిని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయగలుగుతారు. అలానే మా మామయ్య గారు పూర్తి శేషులు రాజశేఖరం గారు, మా అత్తయ్య గారు తను అమెరికాలో ఉంది. మా కుటుంబం మొత్తం కూడా అందరూ చాలా డిసిప్లిన్గా, అందరూ పద్ధతిగా పట్టుదలగా, అందరూ కుటుంబం గౌరవంగా గొప్పగా ఎదగటానికి వాళ్ళ తల్లిదండ్రుల ఆశీస్సులు. అలానే నా మిస్సెస్ ఇప్పటివరకు ఈ ప్రయాణాన్ని ఇంత గొప్పగా చేయడానికి ఎంతో పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధ్యాయులు కానీ పిల్లలు కానీ పాఠశాల యాజమాన్యాలు చాలా సహకరించుంటాయి. తన ప్రస్థానం 1984 జనవరి 13 పూనూరు నుంచి పుట్నూరుపల్లి వరకు మేము ప్రతిరోజు చూసాము. ప్రతిరోజు స్కూల్ ట్రైన్కి వెళ్ళడం అనేది తనకి ఇష్టం. ఒక 2 నిమిషాలు లేట్ అవుతుందంటే టెన్షన్ పడి, అంటే తనకి ఒక మాట అనిపించుకోవడం కానీ ఇతరులు పాయింట్ అవుట్ చేయడం తనకు కష్టంగా ఉండదు. మా కుటుంబం ఈరోజు ఎంత ఉందంటే ప్రత్యేకించి తన ప్రమేయం కానీ తన సపోర్ట్ కానీ ఎంత ఉందో మీ అందరికీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం ఇంత గొప్పగా జరిగింది. మీ అందరం మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. మా తోడలుడు, మా వదిన గారు, మా తోడలుడు వాళ్ళ పిల్లలు కృష్ణ, వీళ్ళందరూ అమెరికా నుంచి వచ్చారు. మా పిల్లలు కూడా మీకు తెలుసు ఈ రోజుల్లో ట్రంప్ ప్రతి వాళ్ళు ట్రంప్ అని భయపడుతున్నారు. అయినా మా పిల్లలు ధైర్యం చేసి ఏం కాదులే మా అమ్మ కార్యక్రమానికి రావాలి అని పట్టుదలతో వచ్చారు. అలానే మీరందరూ కూడా చేసి మా వియ్యంకుడు వేపరాలు, మా అమ్మాయి అత్తగారు మామగారు కూడా వచ్చారు. వాళ్ళందరూ వచ్చినందుకు కూడా సంతోషం. మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నిజంగా మేడం విజయం వెనుక మీ ప్రోత్సాహం ఉంది సార్. మీరు అట్లా అందుకోసమే మేము అట్లా సక్సెస్ఫుల్గా 42 సంవత్సరాల సర్వీసును విజయవంతంగా పూర్తి చేసుకోగలిగింది. ధన్యవాదములు సార్. నిజంగా మరి ఈ నేటి పదవి విరమణ కార్యక్రమము ఇందిరా మేడం గారిది. మరి ఇందిరా మేడం గారు ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఈ క్రమశిక్షణ పట్టుదల అనేది నా పేరెంట్స్ నుండి వచ్చింది. నా మనసుకు ఏదనిపిస్తే అది చేయాలని ఆలోచన ఉండేది. అది చిన్నగా ఒకేసారి అవ్వాలని ఏనాడు వరకు కోరుకోలేదు. ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్ళేదాన్ని. ఇతరులను చూసి ఏనాడు కూడా ఏది ఆశించలేదు, వాళ్ళని చూసి ఈర్ష్యపడలేదు. నాకు ఉన్న దాంట్లోనే నేను చాలా చక్కగా ఒక పద్ధతిలో చేసుకున్నాను. తర్వాత నేను ఇంత సక్సెస్ కావడానికి కారణం నన్ను కంటికి రెప్పలాగా చూస్తున్న నా హస్బెండ్, తర్వాత నా పిల్లలు, నా తోడబుట్టిన వాళ్ళు, మీ అందరూ కూడా నాతో పనిచేసిన కోలీగ్స్, నా స్టూడెంట్స్. నా పిల్లలు ఎంత స్థాయిలో వెళ్ళారో అంత సంతోషంగా ఉంది. నాకు మిమ్మల్ని చూసి కూడా చాలా సంతోషంగా ఉంది. అంత దూరం కూడా శ్రమ అనుకోకుండా చాలామంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరూ ఒకటే కోరారు, ఏమంటే మా దగ్గర 13 సంవత్సరాలు చేశారు మేడం, ఇక్కడికే రండి అందరం గొప్పగా చేసుకున్నాము అంటే అది పద్ధతి కాదు నాన్న, అక్కడ చేసుకోవాలంటే చేసుకోవచ్చు కానీ ఇక్కడ కూడా అది చివరిది. పూనూరులో చేరాను నేను కాజీపేట దగ్గర. ఇక్కడ వచ్చిన తర్వాత
శ్రీనివాస్ సార్ పరిచయం అయ్యాడు. ఆ శ్రీనివాస్ సారు దగ్గర నేను 7 సంవత్సరాలు పనిచేసిన. ఇద్దరం కలిసి ఎన్నో విషయాలు, నాకు ఒక తోడపుట్టిన తమ్ముళ్ళలాగా ఈరోజు నా ఫ్యామిలీలో ఒక మెంబర్ అతను కూడా. నేను ఎక్కడున్నా కూడా నా చుట్టూ వాతావరణం అన్నీ కూడా చాలా అనుకూలంగా, వాళ్ళు బాగుండాలి నేను బాగుండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఆ సార్ ద్వారా కూడా సార్ కూడా చాలా కోఆపరేట్ చేసిండు. చాలా చక్కగా ఇద్దరం కలిసి చాలా బాగా నడిపబడి ఆ తర్వాత అక్కడ నుండి తపాసుపల్లికి వచ్చాను. అక్కడ 6 సంవత్సరాలు చేశాను. అక్కడ స్టాఫ్ లేక చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. నేను ఏ బడికి పోయినా కూడా పిల్లలకు వచ్చేటట్టు చేయాలనేది నాకు చాలామంది అన్నారు, మీరు ఫంక్షన్ హాల్ చేసుకుని మేడం ఫంక్షన్ అక్కడ ఇక్కడ. నాకు అట్లా ఇష్టం లేదు. ఎందుకంటే పిల్లల మధ్యలో చేరిన పిల్లల మధ్య నుండే వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా వీళ్ళ సమావేశం పిల్లల మధ్య నుండి వెళ్ళిపోవాలని ఆలోచనతో ఈ స్కూల్లో చేసుకోవడం జరిగింది. తర్వాత అక్కడ నుండి నేను లాస్ట్కు కుకునూరు పెళ్ళికి వచ్చాను. 10 నెలలు. ఈ 10 నెలలలో ఈ స్టాఫ్ అంతా కూడా ఎంత బాగా కలిసిపోయారంటే, అంత చిన్నవాళ్ళే నాకన్నా, అయినప్పటికీ కూడా నన్ను చాలా అభిమానంతో ఆదరణతో చక్కగా చూసుకున్నారు. తర్వాత ఈ శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే హార్డ్ వర్కర్ ఆల్సో. వెంకటేశ్వర స్వామి సార్ హార్డ్ వర్క్ చేస్తాడు. నాగరాణి మేడం మాట్లాడకుండానే పని హార్డ్ వర్క్ చేస్తుంది. వీళ్ళంతా కూడా ఒక టీం లాగా, అసలు ఒక కుటుంబం లాగా కలిసిపోయినాం. వీళ్ళందరినీ విడిగి వెళ్ళాలంటే నాకు అసలు చాలా బాధ అంటే బాధ ఉంది. అసలు 10 మంది మనసులో పట్టచ్చు. ఇంట్లో వంట కూడా చేయరు. ఒకటి ఏంటంటే లేకపోతే ముందు మా ఆయన నాకు క్లాస్ వస్తుంది. అది తర్వాత ఈ రోజు వరకు కూడా మామూలుగా ట్యాబ్లెట్లు వాడే విషయంలో మొదటి కాచి పిల్లలు కడుపులో ఉన్నప్పుడు కూడా నా భర్తనే నాకు ట్యాబ్లెట్ ఇచ్చేదా. ఆ ట్యాబ్లెట్ పేరు కూడా నాకు తెలియదు. పూటకి ఏదేసుకోవాలో తనంత జాగ్రత్తగా తీసుకుంటాను నన్ను. ఈరోజు కూడా ఆ ట్యాబ్లెట్ వాళ్ళు ఇప్పటికి కూడా నా పిల్లలు కంటెంట్ చెప్పలాగానే తీసుకుంటారు. వాళ్ళు ఇప్పటికి కూడా మా ఇంట్లో ఏ పద్ధతిలో పెరిగారు, అమెరికాలో ఉన్నా కూడా వాళ్ళు అదే పద్ధతి. నా ఇంట్లో ఏ పద్ధతి ఉందో అక్కడ అదే పద్ధతి. నా తల్లిదండ్రులు మాకు వచ్చింది, మా నుండి నా పిల్లలకు వచ్చింది. వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు రావాలని కోరుకుంటున్నారు. అది చాలా సంతోషం. తర్వాత మీ అందరినీ ఇట్లా వదిలిపెట్టి పోతుంటే అసలు ఎంత బాధగా ఉందంటే చెప్పలేదు. సరైన అందరికీ స్వీకరించాలి. ఇది ఇంకా కావాలనుకోవడం నిరాశ అయిపోతుంది. ఎందుకంటే ఆశ 3 ఏళ్ళు పెరిగింది. ఇంకా కావాలనుకుంటే అది నిరాశ అవుతుంది. కాబట్టి సరే, ఏదేమైనా ఎక్కడున్నా కూడా మీరు ఎప్పుడు మా ఇంటికి వచ్చిన మీరంతా నా బంధువులే. ఏనాడైనా తలుపు తీసే ఉంటుంది. మీరందరూ నా ఇంటికి రావచ్చు పోవచ్చు. ఎక్కడున్నా నన్ను మర్చిపోవద్దు. నేను మిమ్మల్ని అసలు మర్చిపోను. చాలా జనాభా తగ్గిపోతున్నారు. కనీసం 2 పిల్లల్ని కానివ్వండి ఎవరైనా, ఎందుకంటే యంగ్ జనరేషన్ తగ్గిపోయే అవకాశం ఉంది. అదే మా స్లోగన్ అదే, మేమిద్దరం మాకిద్దరు వాళ్ళకిద్దరు. సో అదే మా స్లోగన్. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. సార్ మీరు ఒక్క నిమిషం ఏమైనా అడ్రస్ చేయగలుగుతారా? చాలా నేర్చుకున్నాము. చాలా అదృష్టం కూడా క్లోజ్గా ఉండి అది నేర్చుకుంటున్నందుకు. అండ్ ఆల్సో ఇక్కడ అంత 42 ఇయర్స్ సక్సెస్ఫుల్గా అయినందుకు మెయిన్ రీజన్ మా మామయ్య. ఆయన కూడా ఆయన సహకారం, ఆయన ప్రోత్సాహం లేకుండా ఇంత సక్సెస్ఫుల్గా కెరీర్ అయ్యేది కాదు. కంగ్రాచులేషన్స్ ఇద్దరికి. అండ్ ముఖ్యంగా రిటైర్మెంట్ అనేది చాలా అందరూ అనుకుంటారు అంతా అయిపోయింది అది అని. ఇక్కడ నుంచే కొత్తది స్టార్ట్ అవుతుంది. మీకు ఇప్పుడు దాకా ఎంత సక్సెస్ఫుల్ నాకే అర్థం కావట్లేదు. సార్ కానీ సెన్సెస్లో వచ్చాను మా బడికి. మా స్టాఫ్ లాగానే అయిపోయింది. అసలు ఎంత క్లోజ్గా ఈరోజు 8 గంటలకే తొందరగా వచ్చేసి మేడం ఈ పని చేద్దాం ఆ పని చేద్దాం అని తన సొంత పనులు వదిలేసుకుని చేస్తూనే ఉన్నారు. సార్ కూడా ఎప్పటికప్పుడు నాకు వచ్చి నేర్చుకున్నారు ఏంటని. మేము సార్ కూడా ప్రతిదీ కూడా విషయం కనుక్కుంటూ ఏం చేస్తారమ్మా ఇట్లా మాట్లాడేవారు. తర్వాత ఇక్కడ చాలా చక్కటి టీం ఇదంతా, చాలా చక్కటి